ఓపిక పడు. అయిపోయింది మైకల్, వచ్చేసింది, తీసేసా. మైకల్ చాలా నొప్పితో విలవిలలాడుతూ పోయాడా? నువ్వు ఇలా చేసుండకూడదు మైకల్. నన్ను బతికించినందుకు నువ్వు బాధపడే టైం వచ్చేసింది. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి వీధి కుక్కలకి వేస్తాం. ఏమైంది? లైన్లో ఉండు. మన కొడుకు చచ్చిపోయాడు. మైకల్, నీకు దానికి నేనిచ్చే చావుని బట్టి ఈ నిమిషం నేను పడే బాధ నీకు తెలుస్తుంది మైకల్. నేను దొరికేదాకా నాతో ఉన్న వాళ్ళందరినీ వెతికి చంపుతారు. నాతో ఉన్నది మీరు మాత్రమే. కొన్నాళ్ళు ఎక్కడికైనా దూరం వెళ్ళిపోండి మాస్టర్. నా సంగతి వదిలే, నువ్వెక్కడికి వెళ్తావురా? వీడు నా ఒక్కగానొక్క కొడుకు. రేపు నా స్థానంలో కూర్చోవలసిన వాడు చచ్చి శవమై పడున్నాడు. వాడి శవాన్ని ఎవడైతే నా కళ్ళ ముందు ఉంచుతాడో, ఆ మైకల్ గాడి శవాన్ని ఎవడైతే నా కళ్ళ ముందు ఉంచుతాడో, ఈ సింహాసనం వాడి కాళ్ళ కిందకి వస్తుంది. చచ్చేవాడి కోసం వచ్చేవాడు ఎవరైనా సరే చంపేయండి. వెతకని ప్లేస్ లేదు, అడగని మనిషి లేడు. వాడి గురించి చిన్న వాసన కూడా తెలియలేదు.
మీ మాట కోసం ఎదురు చూస్తున్నాం. ఒక్క మాట చెప్పండి, మొత్తం డిపార్ట్మెంట్ను దించి వాడిని కుక్కను కాల్చినట్టు కాల్చి బాంద్రా బజార్లో విసిరేస్తాను. చేతికొచ్చిన కొడుకు చచ్చిపోతే పడేది బాధ కాదు, నరకం. ఆ నరకం వాడు కూడా చూడాలి, నేనే చూపించాలి. ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అవ్వద్దు. రాబోయే రోజుల్లో ఎన్ని తలలు లెగుస్తాయో లెక్క పెట్టుకోకండి. ఈ టైంలో మీరు సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు సింహం కొంచెం బలహీనపడొచ్చు, కానీ వేటాడటం ఎప్పుడు మర్చిపోతూ. వాడు వచ్చేస్తాడు, వాడొస్తే మనల్ని వదలడం. వాడొస్తాడు, వచ్చేస్తాడు. వస్తాయంటనా? దీన్ని నరికి వాడికి భయం పుట్టిస్తా. వాడు దానికోసం ఏదైనా చేస్తాడు. వాడిని మనం ఏదైనా చేయాలంటే అది బతికే ఉండాలిరా, బతికే ఉండాలి. ఏం చేద్దాం, ఏం చేద్దాం? గురునాథ్ పెద్ద డాన్ అన్నావు, ఒక్కడిని చంపటానికి ఊరు మొత్తాన్ని ఉసుగొలుపుతున్నాడు. ఏంటన్నా, మేమెంతమంది ఉన్నాం, వాడిని మేమేసేస్తాం. నువ్వు ఎప్పుడైనా చూసావా వాడిని? వాడిని ఏం చేయలేరు. ఏమైందిరా? సరిపోడా అనేయడానికి? సరే పోనీ, నువ్వు నేను సరిపోవా? ఎంతమంది అంతమందిని కాదురా, వాడి రక్తంలో ఆవేశం చూస్తాను. నేను చూశాను ఒకే ఒక్కసారి. వాళ్ళెవ్వరికీ తెలీదు వాళ్ళెళ్ళి అంటుకున్నది అగ్నిపర్వతాన్నని. అది వాళ్ళని బూడిద చేయకుండా వదలదు. ఎందుకు మళ్ళీ నా కోసం వచ్చా? నా వల్ల చావు దాకా వెళ్ళావు. నా ప్రేమ నిజం కాదని తెలిసి కూడా ఎందుకు వచ్చావు? నువ్వు ఇంకో 100 సార్లు కాల్చినా నేను నీకోసం వస్తాను.